యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రామలక్ష్మి, నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి ఫోటోలు మీ ఇంట్లో ఉంటాయి, చూడు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు కోపంలో కూడా చాలా బాగుంటావు. సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను అసలు రామలక్ష్మితో ఎందుకు వచ్చానో తెలుసా? నేను నీ చాట్ చదివిన దగ్గర నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాను. జెంటిల్మెన్ మాత్రమే అలా చాట్ చేస్తాడు. ఇప్పటి వరకు నాతో ఎవరూ అలా చాట్ చేయలేదు. నన్ను కలవాలని ఎవరూ అనుకోలేదు తెలుసా? అదంతా ఎంత బాగుంటుందో. నేను మిస్ అవుతున్నాను. నా లైఫ్ లో ఎవరూ లేరు. ఎనీవే, నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే రామలక్ష్మి వాళ్ళ ఇంటి నుండి బయటికి రాగలిగాను. నేను తనకి చాలా సార్లు చెప్పాను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ ని కలుస్తూ ఉండమని. కానీ తను ఎవరిని కలవదు, కనీసం నాకు కూడా పరిచయం చేయదు. పోర్ క్యాండిడేట్. నేనేమో అమెరికా నుంచి వచ్చాను. నాకు ఫ్రెండ్స్ తో మాట్లాడడం, కలవడం, గెలవడం నాకు చాలా ఇష్టం. కానీ ఈ పల్లెటూరులో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. మా అమెరికాను చాలా మిస్ అవుతున్నాను. నేను అమెరికా గురించి చాలా విన్నాను. అక్కడ చాలా ఫ్రీ లైఫ్ ఉంటుందంట కదా. కానీ అదంతా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. అమెరికాలో లాగా ఒక మంచి ఫ్రెండ్ ని కలిస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ నాతో ఫ్రెండ్షిప్ చేయడం నీకు ఇష్టం లేదు కదా. రామలక్ష్మి అంటేనే నీకు ఇష్టమా? సర్లే, ఎవరేం చేస్తాం. కనీసం ఒక ఫోటో అయినా తీసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్, ఒక్క ఫోటో ప్లీజ్ ప్లీజ్. అయినా ఇప్పుడు నాతో ఫోటో ఎందుకు? నువ్వెలాగో మనసు మార్చుకోవు, నేను నిన్నేమీ అడగలేను. అందుకే ఒక చిన్న ఫోటో అయినా ఇవ్వచ్చు కదా. క్యూట్ గా ఉన్నావు. మధ్యలో తేడా ఏం రాదు కదా? అస్సలు రాదు. నా గురించి తెలుసు కదా రామలక్ష్మి. తేడా వస్తే మన ఫోటోలు బజారున పడతాయి. మీ ఇంటి పరువు మంట కలిసిపోతుంది. నా మీద నమ్మకం లేకుండా మాట్లాడుతున్నావు. నేను అలా చెయ్యను. నన్ను నమ్మండి ప్లీజ్. ఒక్క ఫోటో ప్లీజ్. సరే తీసుకోండి. నా ఫోన్లో కాదు, నీ ఫోన్లో తీయవా? మీ ఫోన్లో తీసుకోండి. అంటే నా ఫోన్లో క్లారిటీ రాదు. సరే. రామలక్ష్మి, నువ్వేం అనుకోకుండా మా ఇద్దరి ఫోటో తీవా ప్లీజ్? తీసుకో. సెల్ఫీ తీసుకుందాం.
అమ్మో, సీను బావ ఇక్కడికి వచ్చేసాడేంటి? మీరు పిలవలేదా? తెలిస్తే మేమెందుకు ఇక్కడ హైడ్ అవుతాం? ఒకే కాఫీ షాప్ ఉందా? అందరూ ఇక్కడికే వస్తారా? మనం బయటకు ఎలా వెళ్ళాలి ఇప్పుడు? చారు ఇంట్లో ఎలా ఉండేది? బావా కళ్ళు కనిపించట్లేదా? అసలే నేను స్పెషల్ గా డ్రెస్ వేసుకొచ్చాను. సారీ మేడం. ఏంట్రా సారీ? ఏంటి సారీ? సారీ చెప్తే సరిపోతుందా? పిలు మీ ఓనర్ ని పిలు. చారు నువ్వు ఉండు. సారీ చెప్పాడు కదా, గొడవ ఎందుకు, వదిలే. అయ్యో నీకు తెలియట్లేదు బావా, నీకోసం నేను ఎంత స్టైల్ గా రెడీ అయ్యాను. నా మూడ్ అంతా పాడు చేశాడు. సారీ మేడం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చారు సారీ చెప్పాడు కదా, నేనేమి అనుకోను. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చారు నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు బా. అయ్యో పెట్టుకోవడం రానప్పుడు ఇవన్నీ ఎందుకు చారు? నీకోసం బావా. ఏ చారు నేను తీస్తానులే. పర్లేదు బావా, నేను తీసుకుంటాను. పర్లేదు చారు. నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. నువ్వు కూర్చో. రే నువ్వేంట్రా ఇక్కడ? అది కాఫీ తాగుదామని వచ్చాను. బిల్లు కింద పడింది, వెతుకుతున్నాను. ఆహా, నువ్వేంటి ఇలా వచ్చావు? నేనా? చారుతో వచ్చాను. రా పరిచయం చేస్తా. నాకు అర్జెంట్ పనుంది, నేను తర్వాత వచ్చి కలుస్తాను. సరేరా, బాయ్ బాయ్. మై గాడ్, 100 కమెడియన్స్ కళ్ళ ముందు వెళ్ళినట్టుంది. అమ్మ బాబోయ్, నవ్వలేక చేస్తున్నా. నువ్వు నవ్వకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నా వల్ల కావడం లేదు. చారుని చూసి నా ఫొటోస్ ఇంకా వాడి దగ్గరే ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోయావు. ఆ కామెడీ ఫేస్ ఇంత నవ్విస్తుంది అనుకోలేదు. కొంచెంలో మిస్ అయింది. సీను బావ రాకపోయి ఉంటే ఆ ఫోన్లో ఫోటోలు డిలీట్ చేసేవాళ్ళం కదా. సరే ఏదైతే ఏముందిలే. చూసాం కదా మీ డప్పు బావ ఆ పప్పు చార్ని.
కాకి ముక్కుకి దొండ పండులాగా ఇద్దరు భలే కలిసారు. నీకేమో నవ్వు ఆగట్లేదు, నాకేమో భయం ఆగట్లేదు. ఎవరైనా చూస్తే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు అనుకుంటారు. దయచేసి ఆపుతావా? సరే సరేలే. అయినా నీ అలవాట్లు కొంచెం మార్చుకో రామలక్ష్మి. బాధ వచ్చినప్పుడు ఏడవాలి, నవ్వొచ్చినప్పుడు నవ్వాలి. ఆ చారుని చూసావా? మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి బట్టల్లో ఉంటుందో, ఇప్పుడు ఎలాంటి బట్టల్లో ఉందో. మళ్ళీ ఆ డ్రెస్ కి కూలింగ్ గ్లాసెస్ ఒకటి. పాపం ఆ వెయిటర్ని ఎంత తిట్టిందో. సారీ అన్నా కూడా వదలలేదు. మనం కాసేపు అక్కడే ఉండాల్సింది. చారు ఇంకేం ఫన్ చేసేదో. అదంతా మిస్ అయిపోయాం మనం. ఫోటోలు మిస్ అయ్యాయని నేను బాధపడుతున్నాను. నువ్వు తప్పు చేసినట్టుగా భయపడి వచ్చావు. లేదంటే అక్కడే ఉంటే ఆ చారు ఆ డప్పు పప్పుల కాంబినేషన్ ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక ఆపుతావా? నువ్వు మాత్రం తక్కువ చేసావా? వాణ్ణి క్యూట్ ఏంజల్ అని బోల్తా కొట్టించావు కదా. బాగా రెడీ అయిపోయి నమ్మించావు కదా వాణ్ణి. ఏం నమ్మించాను? ఫోటోలు డిలీట్ చేసుంటే మనం వచ్చిన పని అయిపోయేది. పర్వాలేదు, ఇంకొకసారి దొరకకుండా పోతాడా? అప్పుడు చూద్దాం. పద రా. ఆద్య, బావా నువ్వు వస్తావో రావో అనుకుని చాలా భయపడ్డాను తెలుసా. పిన్ని అత్తయ్య పంపిస్తారో లేదో అనుకున్నాను. ఫైనలీ నువ్వు వచ్చావు బావా. థ్యాంక్ యూ బావా. చారు, బావా నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు లంగా ఓణిలో ఉండేదానివి. ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చావు? బావా ఈ డ్రెస్ లో నీకు కనబడి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను బావా. లేదు, ఇలాంటివి మా మామయ్యకి అస్సలు ఇష్టం ఉండదు. నువ్వింతకు ముందు మా ఇంట్లో ఎలా ఉండేదానివో అలాగే ఉండు. ఓకే బావా, నువ్వు చెప్పావు కదా, ఇక అలాగే ఉంటాను. ఇంకెప్పుడు ఇలాంటివి వేసుకోను. నేను కూడా వద్దు వద్దు అన్నాను. మా అమ్మే బలవంతం పెట్టి పంపించింది. ఏం కావాలి మేడం? అల్లం చాయ్, ఖర్జూరా, మేడం కిస్మిస్. అలాంటివి ఇక్కడ దొరకవు మేడం. మరేం దొరుకుతాయి? ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, కేక్ అవి దొరుకుతాయి మేడం. 2 బటర్ స్కాచ్ కేక్ ఇవ్వండి. ఓకే సార్. ఓకే. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బావా ఏమైంది చారు? అయ్యో అప్పుడే తినకూడదు బావా. ఎందుకు? ఇద్దరం కాసేపు ఒకరినొకరం చూసుకోవాలి. చూసుకుంటున్నాం కదా. చూసుకోవడం కాదు బావా, లవర్స్ లవర్స్ లాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాలి. ప్లీజ్ బావా, ప్లీజ్ 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 నా కోసం. చారు, ఇంకా ఎంతసేపు? కేక్ కరిగిపోతుంది. అయ్యో సారీ బావా, సారీ. చూసుకున్నాం కదా, ఇప్పుడు తిను. తిను. నువ్వు తించారు. తిను. బావా ఏమైంది చారు ఇప్పుడు? స్పూన్ పడిపోయింది. దానికి అంతలా అరవాలా? ఇంకొకటి చెప్తానుండు. బావా మళ్ళీ ఏమైంది చారు? అయ్యో నీ స్పూన్ ఉంది కదా. ఏయ్, ఎందుకు? వాళ్ళు తీసుకొస్తారు చారు. బావా మనం కాబోయే భార్య భర్తలం. మనం లైఫ్ షేర్ చేసుకుంటున్నాం. ఈ చిన్ని స్పూన్ షేర్ చేసుకోకూడదా? వాళ్ళు తీసుకొస్తారు. పర్లేదు బావా, నేను తింటా.
బావా ఇప్పుడు ఇదే స్పూన్ తో నీకు. అవును బావా, తిను బావా, తిను పర్లేదు. తిను బావా. చారు అర్జెంట్. సరే బావా, లవ్ యూ బావా. థ్యాంక్ యూ ఆద్య, నా కోసం బయటకు వచ్చి రిస్క్ తీసుకున్నావు. ఈరోజు చారు సీను బావ రాకపోయి ఉంటే ఈ టెన్షన్ అంతా పోయేది. ఇవాళ గనుక నువ్వు లేకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో. ఎన్నిసార్లు చెప్తావు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు. లైఫ్లో అడుగడుగునా ఇలాంటి వాళ్ళు తారసపడుతూనే ఉంటారు. అమాయకంగా ఉంటే మాత్రం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు తెలివిగా తప్పించుకుంటూ ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ఒక మంచి ఫ్రెండ్లా నువ్వు నాకు చాలా సహాయం చేస్తున్నావు. థ్యాంక్ యూ ఆద్య. బంధం అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. ఈ థ్యాంక్ యూలన్నీ మానే. ఇంకా పని పూర్తవ్వలేదు కదా. వాడి ఫోన్లో ఫోటోలు డిలీట్ చేసేంత వరకు మనకి కష్టాలు తప్పవు. ముందు ఆ పని చూడాలి. అవునవును. ఈ రోజుతో నీతో పాటు ఇంకొకళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వదిలేసి వచ్చినందుకు బిట్టు బాధపడుతూ ఉంటాడు కదా, మరెవరు సంతోషపడుతూ ఉంటారు? ఈ సారీలో మీ పద్మ అత్తయ్య కనిపించట్లేదా? ఓ పద్మ అత్తయ్య, ఈ సారీ చూసిందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. పద. ఏంటి ఇంకా రాలేదు? టైం ఎంత తీసుకున్నా మంచి సెలక్షన్ అయితే బాగుంటుంది. ఆద్య ఎలాంటి చీర తెస్తుందో అమెరికా నుండి వచ్చిన అమ్మాయి. ఆద్య వచ్చారా? రండి రండి. వెళ్ళిన పనంతా బాగా జరిగిందా? మంచి చీర తెచ్చినట్టున్నారు. కవర్ చూస్తేనే అర్థమైపోతుంది. మీకు మంచినీళ్ళు కావాలా? ఇద్దరికి మంచినీళ్ళు తెస్తానండి. అయ్యో పర్లేదు, మంచినీళ్ళు మేము తెచ్చుకుంటాం. ముందు మీరు ఈ గిఫ్ట్ తీసుకోండి. గిఫ్టా? గిఫ్ట్ నాకెందుకు? గిఫ్టా? ఇప్పుడు గిఫ్ట్తో పనే ఉందమ్మా. నువ్వు మా రామలక్ష్మి లాంటి దానివే కదా, నీ దగ్గర గిఫ్ట్ తీసుకోవాలి అనిపించట్లేదు. వద్దులే. ఇంట్లో శుభం జరుగుతున్న సందర్భంగా నేను గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. కాదనకండి ఆంటీ. ఓపెన్ చేసి చూడండి, మీకు బాగా మ్యాచ్ అయ్యే కలర్. వద్దులేమ్మా, ఎందుకు చూడ్డం? అయినా నాకెందుకు ఇలాంటివి? నాకు ముందే చెప్తే వద్దనేదాన్ని కదా. రాము, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అత్తయ్య. పర్లేదు, ఓపెన్ చేయండి, మీకు చాలా బాగుంటుంది.
ఎంత బాగుందో చీర. అమెరికా నుంచి వచ్చినా భలే సెలెక్ట్ చేసావమ్మాయి. కానీ అది పెళ్లి సందర్భంగా ఇస్తున్న గిఫ్ట్ వద్దనకూడదమ్మా, తీసుకో. అన్నయ్య పర్మిషన్ ఇచ్చాడంటే ఓకే. అదే కాక నువ్వు ఇంత ప్రేమగా ఇస్తే ఎందుకు కాదంటాను?